ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలా, భగవంతుడి దయ వల్ల అందరు ఆరోగ్యాలు బాగుండాలండి. ఉలవచారు చేశాం కదండి, అప్పుడు ఆ ఉలవచారు అందరూ చూశారు. చాలా మంది చూసి చాలా బాగున్నాయి అన్నారు. చాలా కామెంట్లు వచ్చినాయి చాలా బాగున్నాయి అని. దానికి ఒకరు ఉలవ దోశలు ఎలా వేయాలో చెప్పమన్నారండి. ఆ ఉలవ దోశలు మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఉలవ దోశలు చెప్పుకుందామండి. మీరు అందరు నాకు అలాగే సపోర్ట్ చేయండి. ఉలవ దోశలు బాగున్నాయి అన్నారు, ఉలవచారు నాకు సపోర్ట్ చేయండి అందరు. అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. ఉలవ దోశలకి మనము ఉలవలు ఇలా నానబోసుకుందామండి. ఫస్ట్ ఉలవలు నానబోసుకోవాలి. ఇలా 1 కప్పు ఉలవలు నానబోసానండి నేను. 1 కప్పు ఉలవలు నానబోసి మినపప్పు కూడా సగం పోసానండి డబ్బాలో. మీరు దేంతో ఉలవలు నానబోసుకుంటే దాంతో సగానికి తక్కువగా మినపగుళ్ళు నానబోసుకోండి. మినపగుళ్ళు నానబోస్తున్న ఉలవల్లోనే ఇవి మీరు గాలించుకోవాలి. ఉలవలు ఇసుక వచ్చిద్దండి, విడిగా తెచ్చుకుంటారుగా ప్యాకెట్లు కాకుండా. ఆ ఉలవల్లో ఇసుక ఉంటుంది కాబట్టి మీరు నానబోసుకోవాలండి, గాలించుకోవాలి. నానిన తర్వాత ఇవి మనం సాయంత్రం వరకు నానబెడదామండి. ఉదయం నానబోసి చూడండి, ఇలా వాటర్లో మినపప్పు డబ్బాకి సగం తక్కువగా నానబోసానండి. దీని నిండానేమో ఉలవలు నానబోసాను. నీకు 4 మెంతి గింజలు కూడా ఒక 10 ఉంటాయండి మెంతులు, అవి కూడా వేసాను నేను. ఈ నానాలండి. ఈ నానిన తర్వాత సాయంత్రం మనం మిక్సీలో వేసుకునేటప్పుడు, పిండి చేసుకునేటప్పుడు ఇసుక ఉంటుందండి, గాలిచ్చి మనం పిండి రుబ్బుకుందాం మిక్సీలో మెత్తగా. నేను ఆ తర్వాత ఉలవ దోశలు ఎలా వేయాలో చూపిస్తాను మీకు. సేమ్ మనం మామూలు దోశలు వేసినట్టేనండి. ఉలవచారు గురించి చాలా కామెంట్లు వచ్చాయండి. అందరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి. నేను మరి ఇంకెన్నో చట్నీలు ఇలాంటి టిఫిన్స్ అన్నీ తయారు చేసి చూపించాలంటే మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఉలవ దోశలకి మనము ఉలవలు ఇలా నానబోసుకుందామండి. ఫస్ట్ ఉలవలు నానబోసుకోవాలి. ఇలా 1 కప్పు ఉలవలు నానబోసానండి నేను. 1 కప్పు ఉలవలు నానబోసి మినపప్పు కూడా సగం పోసానండి డబ్బాలో. మీరు దేంతో ఉలవలు నానబోసుకుంటే దాంతో సగానికి తక్కువగా మినపగుళ్ళు నానబోసుకోండి. మినపగుళ్ళు నానబోస్తున్న ఉలవల్లోనే ఇవి మీరు గాలించుకోవాలి. ఉలవలు ఇసుక వచ్చిద్దండి, విడిగా తెచ్చుకుంటారుగా ప్యాకెట్లు కాకుండా. ఆ ఉలవల్లో ఇసుక ఉంటుంది కాబట్టి మీరు నానబోసుకోవాలండి, గాలించుకోవాలి. నానిన తర్వాత ఇవి మనం సాయంత్రం వరకు నానబెడదామండి. ఉదయం నానబోసి చూడండి, ఇలా వాటర్లో మినపప్పు డబ్బాకి సగం తక్కువగా నానబోసానండి. దీని నిండానేమో ఉలవలు నానబోసాను. నీకు 4 మెంతి గింజలు కూడా ఒక 10 ఉంటాయండి మెంతులు, అవి కూడా వేసాను నేను. ఈ నానాలండి. ఈ నానిన తర్వాత సాయంత్రం మనం మిక్సీలో వేసుకునేటప్పుడు, పిండి చేసుకునేటప్పుడు ఇసుక ఉంటుందండి, గాలిచ్చి మనం పిండి రుబ్బుకుందాం మిక్సీలో మెత్తగా. అందరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి. నేను మరి ఇంకెన్నో చట్నీలు ఇలాంటి టిఫిన్స్ అన్నీ తయారు చేసి చూపించాలంటే మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. చూడండి, మనం ఉలవ దోశలకి ఉలవలు నానబోసాం కదండి. ఇప్పుడు ఇది చక్కగా నాననియండి. ఉలవలు మినపప్పు కలిపి నానబోసుకున్నాము, 4 మెంతులు వేసుకున్నాము. ఇప్పుడు నేను ఇసుక లేకుండా ఇలా గాలిస్తానండి. ఈ ఉలవల్లో ఇసుక వచ్చిద్దని ఇలా గాలిచ్చుకుంటే మనము ఇసుక రాకుండా ఉంటుంది. ఇలా గాలిచ్చి బాగా శుభ్రంగా కడుగుదాం. కడిగి మిక్సీలో మనం దోశల పిండి రుబ్బుకుంటాం కదండి, అలాగే మిక్సీలో రుబ్బుకుందాం. ఇటుగా చూడండి ఎలా నానియో, చక్కగా నానిపోయినాయి. ఇలా చూడండి అండి, ఇట్లా మిక్సీలో వేసుకుందామండి. అన్నీ ఇలా మిక్సీలో వేసేసుకొని చక్కగా మనం పిండి పట్టేసుకుందాం. దోశల పిండి పట్టుకుంటాం కదండి ఇంట్లో, బియ్యము పప్పు వేసి. ఇది అంతే, కాకపోతే దీంట్లో బియ్యం లేవు, ఉలవలు కొంచెం మినపప్పు. డబ్బా ఉలవలు అయితే ఒక పావు డబ్బా మినపప్పు వేసాను, ఒక 10 మెంతి గింజలు వేసాను. ఇలా మిక్సీ పట్టుకుందాం. వెనక మన పెద్దవాళ్ళు చేసుకొని తిన్నట్టే మనం అన్నీ చేసుకొని తిని వాళ్ళలాగా ఆరోగ్యంగా, అందంగా, చక్కగా, గట్టిగా ఉండాలండి, అనారోగ్యాలు తెచ్చుకోకుండా. ఇప్పుడు ఇది మనం ఇందులో ఈ పప్పుకు సరిపడా కొంచెం వాటర్ వేసుకుందాం. అదే మిక్సీ పట్టుకుందాం. దీన్ని మనం మూత పెట్టేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. ఇది అయిపోయిందండి, మిక్సీ బంద్ చేశానండి. ఇది అయిపోయింది చూడండి. మిక్సీలో చూడండి మనం ఇలా రుబ్బుకుందాం కదా.
చూడండి బౌన్లో తీసుకున్నామండి పిండి అంతా. మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వాటర్ వేసుకొని ఇలా ఇలా తొలిపి పిండిలో పోసేసాను. మిక్సీలో ఉంటుంది కదండి కొంచెం జార్లో తొలిపి ఇందులో పోసేసాను. ఇప్పుడు ఇది మనం రేపు దోశలు వేసుకుందామండి. దీన్ని గంటితో శుభ్రంగా మంచి కలుపుకొని మనకు దోశలకు వచ్చేటట్టుగా దోశలు వేసుకుందాం. ఇందులో ఏమేమి వేస్తానో చూపించుతా వేసేటప్పుడు. ఇలా పిండి రుబ్బుకున్నామండి మనం ఉలవ పిండి శుభ్రంగా. రేపు పొద్దున మనం దోశలు వేసుకున్నాం. ఉదయం పూట మొత్తం దోశలు వేసుకున్నాం. ఇందులో చట్నీ చేస్తాము. చట్నీ ఏం చేయాలి చూద్దామండి. చూడండి మనం ఉలవ దోశల పిండిలో ఇలా ఉప్పు వేసుకుందామండి. కొంచెం సాల్ట్ కొంచెం సరిపోని వేసుకోండి మీకు దోశలకి. మీ దోశల పిండిలో ఎంత సాల్ట్ పట్టిద్దో అంత వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. మనం ఆ దోశలాగానే ఉండి సేమ్ జీలకర్ర కూడా వేసే కదా. కొంచెం వాటర్ వేద్దామండి. మనకు దోశలకు వచ్చేలాగా కలుపుకోవాలి కదండి గట్టిగా లేకుండా. అలా వాటర్ కూడా వేసుకుందాం. మనం గట్టిగా ఉంది కదా కొంచెం లూజ్ చేసుకుందాం మనకు దోశకు రావాలి. ఇది ఒకరోజు రుబ్బుకొని 2 రోజులు వేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టి. పిండి బాగుంటుంది, ఏం కాదు. మనకు ఆ పిండి లాగానే బియ్య పిండి లాగా. కాకపోతే ఇది షుగర్ వాళ్ళకి అన్నిటికీ ఉలవ దోశలు అన్నీ ప్రతిదానికి రోజు పిల్లలకి అది చాలా మంచిది మన హెల్త్కి. చూడండి ఇలా కలుపుకుందాం మనం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం కూడా. స్మూత్గా కూడా ఉంటాయండి ఇవి. సరిపోయిందండి. ఇప్పుడు మనకి దోశకు వచ్చేటట్టు కలిపేసాను నేను. ఇప్పుడు మనం అందులోకి చట్నీ చేసుకుందామండి. కొబ్బరి చట్నీ చేసుకుందామండి. మనం పల్లి చట్నీ అయినా బాగుంటుంది, కానీ కొబ్బరి చట్నీ చేస్తాను నేను. కొబ్బరి ఉంది. ఈ కొబ్బరి చట్నీ మనకి చాలా బాగుంటుంది దోశలోకి కూడా. అండి ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ముందుగా పచ్చిమిర్చి ఎంచుకుందాం. కొబ్బరి చట్నీకి ఎన్ని పడతాయో అన్నీ ఎంచుకుందాం. మాకైతే పడతాయి అని నేను ఇన్ని వేసానండి. ఎందుకంటే మిర్చికి మంటలేవు, అసలు కొంచెం కూడా కారం లేవు. నేను ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తాను అందులో. కొంచెం అవి ఆగాలి కదండి. ఆయిల్ కూడా వేసాను. ఇవి మనం వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం వేగనిస్తే మిర్చి కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి అండి. కొబ్బరి ఏమి వేసుకోవద్దాము. చూడండి ఏగినాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఏగిన మిర్చి కూడా. ఇందులో కరివేపాకు వేసుకోవచ్చు అండి. కొంచెం నేను వేయలేదండి ప్రస్తుతానికి. మీరు కరివేపాకు కూడా ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేసుకోండి మీరు మిర్చి వేసుకునేటప్పుడు, బాగుంటుంది. చూడండి మనకి ఏగినాయి కదా, చక్కగా చల్లారినాయి కూడా. కొంచెం మిక్సీ జార్లో వేసుకుందామండి. చట్నీ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి కూడా వేసుకుందామండి. మిర్చిలోనే, ఈ మిర్చిలోనే మనము ఇలా కొబ్బరి కూడా వేసేసాము. ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసేసుకుందాము. ఇగో ఇంత చింతపండు అండి, ఎక్కువ పట్టదు. అంత చింతపండు వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మనం. నేను దొడ్డుప్పు వేస్తున్నానండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు చాలండి. ఇక ఇది మనం మిక్సీ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది మనము ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వేసుకుందాము. ఇది కొంచెం నలిగిపోయిందండి. చూడండి చక్కగా నలిగింది కదా కొబ్బరి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. అసలు పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ పెద్ద ఉల్లిపాయ నేను ఇలా 2 ముక్కలు కట్ చేశానండి. చిన్న పీస్ తీసుకొని అలా కట్ చేశాను. చిన్న ఉల్లిపాయలు కూడా వేసాను 2 రెమ్మలు. నేను ఎల్లిపాయ ఉల్లిపాయ 2 వేసానండి. కాకపోతే ఉల్లిపాయ చిన్నది వేసుకోండి, ఒకటి పెద్ద ఉల్లిపాయ. చూడండి ఈ కొబ్బరి చట్నీ మనకు అయినట్టే. ఇక తీసేసానండి నేను, మిక్సీ తీసేస్తాను. ఇక్కడ మనం కొబ్బరి చట్నీ చేసాం కదండి, ఆ కొబ్బరి చట్నీకి తిరగమాత వేసుకుందామండి. ఇప్పుడు తిరగమాత వేసేసుకుందాము. నూనె వేసుకుందామండి. తిరగమాత ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం. కొంచెం ఆ చట్నీకి సరిపడా వేసుకోండి కొబ్బరి చట్నీలోనే కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు వేసుకుందామండి. ఆవాలు వేసాను. జీలకర్ర మినపప్పు గింజలు కూడా వేద్దామండి.
ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే భలే టేస్ట్ ఉంటాయండి. నేను శనగపప్పు ఇట్లా ప్రస్తుతానికి శనగపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. శనగపప్పు కూడా పంట కింద పడితే. జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను, మినపప్పు గింజలు వేసానండి. ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇందులో నేను రుబ్బేటప్పుడు వేయలేదు, మిక్సీ పట్టేటప్పుడు కరివేపాకు వేయలేదండి. మిరపకాయలు వేగేటప్పుడు కూడా వేసుకోండి, తాలింపులు కూడా వేసుకోండి, బాగుంటుంది. మనం ఇప్పుడు కొబ్బరిలో పోసేద్దామండి. ఇక వేగింది. చూడండి, ఇందులో పోసేస్తానండి. పోసేసానండి. చూడండి, మన కొబ్బరి చట్నీ సూపర్ కదండి. ఇది రైస్లో కూడా ఉంటుందండి. నేను వాటర్ వేయకుండా చేశాను. మేము ఇప్పుడు దోశల్లో తింటాము, ఇడ్లీలో తింటాము, మధ్యాహ్నం మేము రైస్లో కూడా తింటామండి. ఇలా అయితే వాటర్ పోయిపోతే వాసన రాదు, మనకి బాగుంటుంది. ఇది సాయంత్రం వరకు ఉంటుందండి. ఇలా మనం పచ్చి కొబ్బరి ఇలా చేసాం కదా, ఉల్లిపాయ వేసి చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, కావాలంటే చూడండి, ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి దోశలు కూడా వేసుకుందామండి. ఇక చూడండి, ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఉలవ దోశ. మనం ఈ ఉలవ దోశ బాగా కాలాలండి. ఎర్రగా కాలిన తర్వాత మంచి కాలిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి తీయకండి, మంచి కాలితే దోశ బాగా వచ్చిందండి. ముందే ఆయిల్ వేయొద్దండి పెంకు మీద. మీకు ఈ నాన్ స్టిక్ ఈ అంటుకోకుండా ఉండే పెంకులు ఉంటాయి కదండి, ఆ పెంకులు అయితే మాత్రం ఆయిల్ వేయబాకండి. ఆయిల్ వేయకుండానే పెంకు కాలేక దోశ వేసుకోండి. ఆ తర్వాత పైన ఇలా వేసుకోండి దోశ మీద. దోశకి ఆయిల్ వేస్తే అంతా అది కుప్పలాగే ఉంటుంది. మనం ఇలా అంటే దోశ రాదండి. చూడండి, ఈ మనకు ఉలవ దోశ కాలింది కదా, కొంచెం లేటుగానే కాలుతాయండి ఉలవ దోశలు. మనం ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందాం. ఉలవ దోశ చూడండి. ఈ ఉలవ దోశలు కొంచెం ఇదిగా ఉంటాయండి, అంటుకున్నట్టుగా. మీరు కొంచెం ఎక్కువ గాలనియండి, ఎక్కువ గాలనిచ్చి తీయండి, బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా రెండో వైపు కూడా కాల్చుకోండి. మీకు పచ్చిగా ఉంది అనుకుంటే రెండో వైపు కాలాలి, పచ్చిగా ఉందనుకుంటే తిరిగేసుకోండి. చూడండి, ఈ అచ్చంగా ఉలవలేనండి, బియ్యం వేయలేదు. మీరు అంటుకుంటే రావు అనుకుంటే ఒక గుప్పెడు వేసుకోండి. మనం పెసరట్లు అయితే గుప్పెడు వేస్తాం కదా, అలా ఒక గుప్పెడు వేసుకోవచ్చండి, అంటుకోకుండా ఉండాలి మీరు అనుకుంటే. నేనైతే ఇప్పుడు ఇందులో అచ్చంగా ఉలవలు, మినపప్పు కొంచెమే వేసాను. ఇప్పుడు ఇది కాలిందండి. దీంట్లో మీరు ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా పెట్టుకోవచ్చు ఈ దోశలో. చూడండి, ఇప్పుడు అది కొబ్బరి చట్నీ కదండి, ఇది కొంచెం పల్లి చట్నీ. ఏ తినాలనుకున్నా అది చేసుకోవచ్చండి. ఏ చట్నీ అయినా టేస్ట్గానే ఉంటుంది ఉలవ దోశల్లో. చూసారు కదండి, వేడి వేడిగా మనకి ఉలవ దోశలు ఆరోగ్యకరమైనవి. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, వేడి వేడి దోశలు, ఉలవ దోశలు. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మాకు కామెంట్లలో చెప్పండి అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ని మాత్రం ప్రెస్ చేయండి తప్పకుండా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్కి. మాకు థ్యాంక్ యూ అండి అందరికీ.